వెల్కమ్ టు జస్ట్రీ ఎంటర్ప్రైజెస్. ఈ వీడియో ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆక్వా పిరల్ మోడల్ కి సంబంధించిన ఆక్వా కాపర్ ప్యూరిఫైయర్. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ కోసం మొన్న ఒక రీల్ చేసిన, యూట్యూబ్ లో ఒక షార్ట్ వీడియో చేస్తే చాలా మంది దీనికోసం అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ప్లస్ కామెంట్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. ఈ వాటర్ ప్యూరిఫైయర్ కావాలి, దీని ఫీచర్స్ ఎలా ఉంటాయి, బాగుంటుందా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో దానికోసం ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైయర్ తెప్పించిన. సో ఇది ఓపెన్ చేసి లోపల పార్ట్స్ ఏమున్నాయి, ఏమేమి వచ్చినాయి, మనకు దీని ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, స్టోరేజ్ ఎంత అనేది క్లియర్గా ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. ప్యాకింగ్ ఎట్లా ఉందో చూపిస్తాను. లోపల ఏం లేదు, థర్మోకోల్ షీట్స్ ఉన్నాయి, ఇది తీసేద్దాం. ఈ థర్మోకోల్ ఏంటంటే ప్యాకింగ్ లా ఖరాబ్ కాకుండా మనకి థర్మోకోల్స్ ఇస్తారు. సో ఒక కవర్ కూడా ఇచ్చింది పైన. సో బాక్స్ లింక్ ఏమిటో మొత్తం దీనికి సంబంధించిన పార్ట్స్ అన్ని దీని లోపలనే ట్యాంక్ ఉంది, ట్యాంకులోనే ఇచ్చిండు. సో ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఫీచర్స్ ఏంటంటే ఇది మనకి స్టోరేజ్ ట్యాంక్ వచ్చి యాక్చువల్లీ 12 ఉంటుంది. సో మనకు ఒక 1 లీటర్ ముందే ఇది కట్ ఆఫ్ అనేది చేస్తుంది. మనకు 11 లీటర్ స్టోరేజ్ అనేది మనకు వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈ ట్యాంక్ అనేది డిటాచబుల్ ఉంటుంది. ఇట్లా మనం ఈ ట్యాంక్ని దీన్ని ఇట్లా పైన క్లిక్ చేసి ట్యాంక్ మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకొని మనం క్లీనింగ్ ఏమైనా చేసేసుకుంటే క్లీన్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ట్యాంక్ కూడా మనకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో మనకు వాటర్ ఎట్లా ఉంది, మంచిగా ఉందా లేదా లోపల అనేది మనకు కనిపిస్తుంది. దీంట్లో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఇండికేషన్స్ అనేది మనకు 2 ఇండికేషన్స్ ఉంటాయి. ఒకటి రెడ్ ఉంటుంది, ఒకటి గ్రీన్ ఉంటుంది. ఈ రెడ్ అనేది మనం నార్మల్గా పవర్ ఆన్లో ఉన్నప్పుడు రెడ్ ఇండికేషన్ వస్తుంది. ఈ గ్రీన్ అనేది మనకు ట్యాంక్ ఫుల్ అయిపోయినాక, ట్యాంక్ మొత్తం ప్యూరిఫికేషన్ అయిపోయినాక, ఫుల్ అయిపోయినాక ఈ గ్రీన్ లైట్ అనేది మనకు బ్లింక్ అయ్యి ఆ మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో అంతే. ఇంకా దీనికి సంబంధించిన స్టిక్కర్స్ కాపర్ పిరల్ కాపర్ బాడీ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఈ ప్లాస్టిక్ కూడా స్టోరేజ్ ట్యాంక్ సంబంధించిన ప్లాస్టిక్ కూడా ఫుడ్ గ్రేడ్కి సంబంధించిన ప్లాస్టిక్. సో మనకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి దీని లోపల ఏమేమి ఉన్నాయనేది చూపిస్తా. సో దీనికి సంబంధించిన పార్ట్స్ అన్ని ఈ స్టోరేజ్ ట్యాంక్లోనే వచ్చినాయి. ఒకటి మనకు పైప్ వచ్చింది, 1/4 పైపు, ఒకటి రిజెక్ట్ పైపు, రా వాటర్ పైప్. ఇంకొకటి వచ్చేసి ఇది మెమ్బ్రేన్, ఇది 100 GPT మెమ్బ్రేన్. ఇది ఇప్పుడు మనకి మెమ్బ్రేన్ హౌసింగ్లో లోడ్ లేదు. సో మనం తర్వాత లోడ్ చేసి తర్వాత చూపిస్తాం మీకు. ఇది క్లోస్టర్ కంపెనీకి సంబంధించిన 100 GPT మెమ్బ్రేన్ ఇది. సో ఈ ఫ్లో అనేది మనకు ఒక అవర్కి మనకి గంటకి 15 నుంచి 17 లీటర్ వరకు మనకి ఇది ఫ్లో అనేది వస్తుంది ఈ మెమ్బ్రేన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి పీపీ క్యాండిల్. ఇది ఈ హౌసింగ్లో వేసుకొని ఈ ప్రీ ఫిల్టర్ ఉంది కదా, ఈ ప్రీ ఫిల్టర్లో ఈ క్యాండిల్ అనేది మనము వేసుకోవడానికి ఈ క్యాండిల్. ఇది ఈ ప్రీ ఫిల్టర్ కూడా క్వాలిటీ బాగుంది, ఇది ఈ ప్యూర్ వైట్ క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకటి ట్యాబ్. ఇది ఈ ట్యాబ్ మనం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి, తర్వాత నేను ఫిట్ చేసి చూపిస్తా. ఇంకోటి వచ్చేసి ఇది ఇన్లెట్ వాల్, ఇది స్టీల్ ఇన్లెట్ వాల్. దీనికి ఆన్ ఆఫ్ వాల్ వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చారు. ఓకేనా, అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్బోస్ అనేది ప్రీ ఫిల్టర్కి ఫిట్ చేసుకోవాలి, ఎల్బోస్. సో ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ విషయానికి వస్తే ఇది ప్యూరిఫికేషన్ అనేది మనము గంటకి 15 నుంచి 18, 17 లీటర్ వరకు మనకు ప్యూరిఫికేషన్ చేస్తుంది. సో ఇంకొకటి దీంట్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఫిల్టర్స్ ఎట్లా ఉన్నాయి, ఏం ఫిల్టర్స్ వచ్చింది అనేది. మీకు ఫిల్టర్స్ ఇప్పుడు ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి.
జస్ట్ బాడీ సో ఓపెన్ చేసినాక ఫిల్టర్స్ మనకు 5 ఫిల్టర్స్ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇది యువి. ఇది యాక్చువల్లీ మనకు ఫస్ట్ యూజ్ చేసేది రా వాటర్ నుంచి వస్తుంది కదా, మనకు పైన ట్యాంక్ నుంచి వస్తుంది కదా. ట్యాంక్ నుంచి వచ్చేసి ఫస్ట్ మనకి ఈ సెడిమెంట్కి ఇస్తారు. సెడిమెంట్ ఫిల్టర్ ఇది. సెడిమెంట్ నుంచి ప్రీ కార్బన్. ఈ ప్రీ కార్బన్ తర్వాత మనకు ఆర్ఓకి ఇచ్చుకుంటాం. ఇది ఆర్ఓ అనేది ఇప్పుడు దీంట్లో మెమ్రీన్ లేదు, ఆ మెమ్రీన్ అక్కడ ఇంతకుముందు చూపెట్టిన కదా, ఆ మెమ్రీన్ అనేది దీంట్లో లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి యువి. ఇది ఇక్కడ నుంచి కనెక్షన్ యూవీకి వస్తుంది. ఈ యూవీ అనేది అల్ట్రా వైలేషన్. దీంట్లో ఏమైనా మనకు వాటర్లో ఏమైనా బ్యాక్టీరియా టైప్ ఏమైనా ఉంటే ఈ యూవీ అనేది కిల్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది యాక్చువల్లీ ఇది కాపర్ ఫిల్టర్. ఇది మనకు జింక్ ప్లస్ కాపర్ రెండు వచ్చినాయి. ఓకే, ఇది 8 ఇంచెస్ జింక్ ప్లస్ కాపర్ ఫిల్టర్. ఇది మనకు ఇది ఒరిజినల్ ఫిల్టర్. ఇది యాక్చువల్లీ ఈ ఒరిజినల్ ఫిల్టర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బూస్టర్ పంప్ ఒకటి. ఈ బూస్టర్ పంప్ కూడా మనకి 100 జీబీటీ వచ్చింది. ఫీచర్ కూడా అంత బాగానే ఉంటుంది. ఎస్ఎంపిఎస్ వచ్చింది, ఎస్వి వచ్చింది. ఈ బాడీ కూడా అంత బాగుంది. ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇది ఫ్లోట్ స్విచ్, ఇది ఫ్లోట్ వాల్, ఫ్లోట్. ఓకే, బాడీ కూడా అంత బాగానే ఉంది ఇది. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఫీచర్స్ అన్నీ ఇవే. సో అంటే యాక్చువల్ ఏంటంటే ఈ లోపల ఫిల్టర్స్ ఎట్లా ఉంటాయని చాలా మంది కమెంట్ చేశారు. సో దాని గురించి ఇప్పుడు లోపల ఈ బాడీ మొత్తం ఓపెన్ చేసి ఫిల్టర్స్ ఎట్లాంటి ఫిల్టర్స్ ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చూపించిన. ఈ ఫిల్టర్స్ కూడా మనకు పిరల్ కాపర్ కంపెనీకి సంబంధించిన ఫిల్టర్స్ మనకు వచ్చినాయి. ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఓపెన్ చేసి క్లియర్గా చూపించిన కదా. సో దీని ఫీచర్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో ఎవరికైనా మీకు ఈ వాటర్ ప్యూరిఫైయర్ కావాలంటే పైన స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జస్ట్లీ ఎంటర్ప్రైజెస్. థ్యాంక్ యూ.